సింగరేణి గనుల టెండర్ల రద్దు వ్యవహారంపై రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణ మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సింగరేణి నైని గనుల టెండర్లపై సిబిఐ విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీతో రేవంత్ కుమ్మక్కు కాకపోతే ఈ అంశంలో సిబిఐ విచారణకి సిద్ధమా అని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ అంశంపై సిబిఐ విచారణ జరిగేలా చూడాలన్నారు. నీకు నిజాయితీ ఉంటే దమ్ముంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇవాళ కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఈ వ్యవహారం కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వివాదంగా అభివర్ణించారు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. దీనిపై విచారణ జరిగితే మంచిదే అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒక్కటే అని విమర్శించారు. వెనుకట్సం చేయాలి, వేస్తే మంచిదే, తయారు మంచిదే ఉంటుంది. కానీ అవసరమా అని మేమెందుకు అవసరం? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ చేతిలో నుంచి అధికారం పోయింది, అందుకే వాళ్ళు ఏడుస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే. ఏమన్నంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. 20 ఉదాహరణలు చెప్తాను. ఇక బీఆర్ఎస్ ఆరోపణలపై కాంగ్రెస్ బీజేపీ నేతలు ఏమంటున్నారు? పూర్తి వివరాలు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు లైవ్లో. రాకేష్, తెలంగాణలో కోల్ వార్ మొదలైంది. ఆ కోల్ వార్ కూడా 3 పార్టీల మధ్యలో నడుస్తుంది. కాంగ్రెస్ అవినీతి చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలోనే ఈ అవినీతి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కోల్ గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించబడ్డటువంటి గనులన్నింటినీ ప్రైవేటుగా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇప్పించుకునే ప్రయత్నం అప్పుడే జరిగిందంటూ కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది. ఇక బీఆర్ఎస్ అయితే ఇప్పుడు జరిగినటువంటి నైని గనుల విషయంలో ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాలి. దాంతోపాటు ఎందుకని ఫీల్డ్ విజిట్ అన్న ఒక సర్టిఫికేట్ నిబంధన పెట్టారు. ఇక్కడ కోమటిరెడ్డి వర్సెస్ బట్టిగా జరుగుతున్నటువంటి పంచాయతీ ఏంటి, వీటన్నిటికీ సంబంధించి సిబిఐ విచారణ చేయాలి. కాంగ్రెస్ బీజేపీ ఒకేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ కలిసి అవినీతి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సింగరేణికి సంబంధించిన బొగ్గు గనుల్లో మొదటి లబ్ధిదారుడు సీఎంకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి. ఆయనకే మొదటి బొగ్గు గను లభించింది. సో బీజేపీ చూసి చూడనట్టుగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ అవినీతి చేస్తుంది. 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి అనేది హరీష్ రావు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక బీజేపీ కూడా ఎంటర్ అయింది వారిలోకి. బీజేపీ చెప్తుంది సిబిఐ విచారణ జరుగుతుంది, హరీష్ రావు కోరిక నెరవేరుతుంది. దాంతోపాటు పాత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి చిట్టా మొత్తం కూడా విప్పుతాం, అది కూడా ఢిల్లీలో ఉన్నటువంటి చిత్రగుప్తులు రాస్తూ ఉన్నారు. అందరు అవినీతిని బీజేపీ బయటపెడుతుందంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం పోయిందనో లేకపోతే అప్పటి ప్రభుత్వంలో చేయాలనుకుంటున్నటువంటి బొగ్గు గనులు తమ చేతికి రాలేదనో ఆవేశంతోనో ఆక్రోషంతోనో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ విచారణ చేయాలనేది బీజేపీ వర్షన్. బీజేపీకి సంబంధించినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీలు కానీ, పాయల్ శంకర్ కానీ, మిగతా బీజేపీ లీడర్లు అంతా కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటివరకు కిషన్ రెడ్డి వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా సింగరేణిలో కూడా 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ బొగ్గన్ల వ్యవహారంలో అవినీతి ఈ స్థాయిలో జరిగిందన్న ఆరోపణలు ఇస్తున్నటువంటి ఈ టైంలో కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రిగా దీనిపైన రివ్యూ చేస్తారా, దీనిపైన సిబిఐ విచారణకు ఆదేశిస్తారా, లేకపోతే శాఖాపరమైనటువంటి ఏదైనా విచారణ చేస్తారా, అసలు ఏం జరిగిందనేది కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందనేది చూడాల్సి ఉంటుంది. కిషన్ రెడ్డి ఏం మాట్లాడతారో దాన్ని బట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో బొగ్గనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక వైపుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ 3 పార్టీలు కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ అంటుంది, లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ అంటుంది, లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది.